మీరు చేయండి బిజినెస్, నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మహిళల అభ్యున్నతే తమ లక్ష్యం అంటోంది కూటమి ప్రభుత్వం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. మహిళలు మరింతగా రాణించేందుకు ప్రత్యేక టార్గెట్ కూడా పెట్టుకుంది సర్కార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కార్ కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు సమక్షంలో 36 ఎంఓయూలు జరిగాయి. డ్వాక్రా ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పనకు చర్యలు చేపట్టింది చంద్రబాబు సర్కార్. ఇందుకు సంబంధించిన స్వయం బ్రాండ్ పేరు, లోగోను ఆవిష్కరించిన సీఎం ఈ ఏడాది 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు ప్రకటించారు. పోయిన సంవత్సరం 1 లక్ష మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది, అంటే దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిద్ధమా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మాత్రమే కాదు, పాలనలో అమలు చేస్తున్న పథకాల్లోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నామంటోంది కూటమి సర్కార్. తల్లికి వందనం, స్త్రీ శక్తి సహా పలు పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయని ప్రభుత్వం చెప్తోంది. స్త్రీ శక్తి కానీ, అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో కూడా మహిళా రైతులు ఉన్నారు. అలాగే తల్లికి వందనం కానీ, అలాగే మనం చూసుకున్నటువంటి అన్ని పథకాల్లో కూడా మహిళల్ని ముందు పెట్టి ఈరోజు ఒక కార్డు ఇవ్వాలి అన్న, ఒక ఇల్లు ఇవ్వాలన్న మహిళల్ని ముందు పెట్టి మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్ అని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. డ్వాక్రా, మెప్మా వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, తెలుగు మహిళలు ఏ పని తలబెట్టినా సాధించే వరకు వదిలిపెట్టరని అన్నారు. అప్పులు ఇప్పించే బాధ్యత నాది, సద్వినియోగం చేసుకునే పని మీది అంటూ మహిళలకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ముందుగా అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలి. మనకు డబ్బు సమస్య కాదు, ఆలోచన విధానమే ముఖ్యం. మీ పరిధిలో ఉన్న విషయాల్లో తప్పు చేయకుండా ముందుకెళ్లాలి. ఇంటా బయట చిన్న చిన్న సమస్యలు వచ్చాయని వెనక్కు తగ్గదని మహిళల్ని ప్రోత్సహించారు సీఎం చంద్రబాబు.